ఇక మరో అంశం చూసుకున్నట్లయితే ఈ కనెక్ట్ స్కూల్ యాప్ ద్వారా దాతలు నగదు రూపంలోనే కాకుండా వస్తు రూపంలో కంప్యూటర్లు బెంచీలు ఎలా సహాయం చేయవచ్చు అండ్ అదే విధంగా చూసుకుంటే విదేశాల్లో ఉన్న వారికి ఈ ప్రక్రియ ఎంతవరకు సులభతరం కాబోతోంది అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి. భవానీ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ బడుల పైన ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్పొరేటివ్ పాఠశాలలకు దీటుగా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి అందులో ఉండేటువంటి మౌలిక వసతులు ప్రభుత్వం అందించేటటువంటి నిధులతో పాటు దాతలు అలాగే పూర్వ విద్యార్థుల నుంచి కూడా హెల్ప్ తీసుకొని ఆ ప్రభుత్వ బడులను ఇంకా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. అయితే మౌలిక వసతులు కావచ్చు, అలాగే మిగతా ఏవైతే బడికి అవసరమైనటువంటి వస్తువుల పరంగా కావచ్చు, వీటిన్నిటిని ముందుకు తీసుకెళ్లేటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము కనెక్ట్ స్కూల్ అనేటువంటిది బడి కోసం అనేటువంటి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ దీన్ని ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు కావచ్చు, అలాగే ప్రభుత్వ బడులకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనేటువంటి ఒక దాతల సహకారంతో ఈ కనెక్ట్ స్కూల్ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోర్టల్ యాప్ అనేటువంటి దాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది, ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ పోర్టల్ యాప్ లో ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి మౌలిక వస్తువులకు అంటే ఏవైతే అవసరం సంబంధించినటువంటి వస్తువులన్నిటి ఒక చెక్ లిస్ట్ మాదిరి దాదాపు 68కి సంబంధించినటువంటి 68 వస్తువులు అందులో యాప్ లో పెట్టడం జరుగుతుంది. అయితే ఈ యాప్ లోకి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ లిస్ట్ ను యాప్ ద్వారా గుర్తించినటువంటి అంటే దాతలు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, అందులో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని టిక్ చేసి అందుకు సంబంధించినటువంటి వాటిని అదే పాఠశాలకు అయితే ఏ పాఠశాలలో ఏ అవసరాలు ఉన్నాయో అటు జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలన్నిటిని కూడా చెక్ లిస్ట్ లో ఉన్నటువంటి అవి కుర్చీలు కావచ్చు, బెంచీలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, లేదా నగదు రూపం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక చెక్ లిస్ట్ అనేటువంటిది అందులో ఏర్పాటు చేయడం. అంటే ప్రతి వస్తువుకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా అందులో ఉంటుంది. అయితే దాతలు పూర్వ విద్యార్థులు గతంలో చదువుకున్నటువంటి పాఠశాలలకు ఏదైతే వితరణగా ఇవ్వాల్సినటువంటి వస్తువులు కావచ్చు, అలాగే నగదు కావచ్చు, అందులో ఉన్నటువంటి వాటిని టిక్ చేసినట్లయితే ఆ టిక్ చేసినటువంటి వస్తువును సంబంధిత పాఠశాలకు ఈ కామర్స్ ద్వారా పంపించేటటువంటి విధంగా ఈ యాప్ పోర్టల్ తయారు చేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారా ఏదైతే వస్తువులకు సంబంధించినటువంటి లిస్టును దాతలు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, తాను చదివినటువంటి పాఠశాల కావచ్చు, వేరే పాఠశాల కావచ్చు, ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి పేద విద్యార్థులను దృష్టి పెట్టుకొని ఈ సంబంధిత మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి వాటి చెక్ లిస్టును చెక్ చేసి అందుకు సంబంధించిన వాటిని ఆ సంబంధిత పాఠశాలకు పంపించేటటువంటి విధంగా ఒక పోర్టల్ యాప్ను తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టి ఏదైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి కనెక్ట్ స్కూల్ కు దాతలు పూర్వ విద్యార్థులు ఏదైతే సహకారం అందించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యతో పాటు మౌలిక వస్తువులు అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం అందించేటటువంటి నిధులతో పాటు దాతలు పూర్వ విద్యార్థులు సహకారం అందించినట్లయితే ప్రభుత్వ బడులను ఇంకా ముందుకు తీసుకెళ్లి నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. చాలా మంది విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, తాము చదువుకునేటటువంటి పాఠశాలలు ఎంతో కొంత వితరణగా ఇవ్వాలనేటువంటి ఎంతో కొంత అభివృద్ధి చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు, దాతలు కావచ్చు ముందుకొచ్చి ఈ బడి కోసం అనేటువంటి దాన్ని కనెక్ట్ స్కూల్ అనేటువంటి దానికోసము ఎంతో కొంత నగదు రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు అందించినటువంటి నేపథ్యంలోనే పేద విద్యార్థులకు అది అవసరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని శ్రీకారం చుట్టినటువంటి కనెక్ట్ స్కూల్ కు ఎంతమంది పూర్వ విద్యార్థులు కనెక్ట్ అయ్యి అందుకు సంబంధించినటువంటి వస్తువులకు తాము వితరణగా ఇవ్వాలనేటువంటి నగదు కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, అలాగే దాతలు ఎంతమంది ముందుకు వస్తున్నారు అనేటువంటిది కూడా త్వరలో ఈ పోర్టల్ కూడా ఇంట్రొడ్యూస్ చేసి అందుకు సంబంధించినటువంటి వాటిని ఆ పోర్టల్ యాప్ లో కూడా ఏర్పాటు చేసేటువంటి పనికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఎంతమంది ఈ కనెక్ట్ స్కూల్ కు కనెక్ట్ అయ్యి పూర్వ విద్యార్థులు దాతలు ముందుకొచ్చి పేద విద్యార్థుల కోసము వితరణగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండినటువంటిది కూడా తొందరలో విద్యాశాఖ కూడా అందుకు సంబంధించినటువంటి వాళ్ళ జాబితాను కూడా రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భవాని. రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.